సో జొన్నలగడ్డ రాక్ ఐ వాచ్ ది మూవీ జాక్ అని. సో మూవీ చాలా బాగుందండి. జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ బస్టర్, దీంతో 3వ బ్లాక్ బస్టర్ అంటే హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ మూవీ అయితే సూపర్ ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్లీజ్ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ ఫర్ టైమ్, యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ పాత్ అనేటువంటి మెసేజ్ తో భాస్కర్ గారు ఇవ్వడం జరిగింది. హీరోయిన్ బాగా ఉంది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో కామెడీ కానివ్వండి, ఫాదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, అండ్ దాని తర్వాత వచ్చేసి ప్రకాష్ రాజ్ గారి ఫ్రస్ట్రేషన్ కానివ్వండి. సో ఓవరాల్ గా అన్ని కలగలిపి మూవీని చాలా బాగా తీశారు. అందరు మూవీ హిట్ తీశారు, బట్ ఇది సీరియస్ హిట్ మూవీ అపార్ట్ ఆఫ్ మై రివ్యూ. అండ్ నేను ఇచ్చిన టైటిల్, ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ సిద్ధు, హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు. వాళ్ళు చూడడానికి రాలేదేమో, చూసే విధానం రాలేదేమో. హీరోయిన్ చురకత్తి లాగా నచ్చింది. ఆమె రొమాన్స్ టైప్ లో ఇచ్చేటువంటి ఓర చూపు అది ఇంకా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ గా స్క్రిప్ట్ చాలా రోజుల తర్వాత భాస్కర్ గారు డైరెక్షన్ చేశారు, ఎలా అనిపించింది? లేదు, భాస్కర్ గారు తన మార్క్ ఏమో గానీ ఇప్పుడున్నటువంటి మార్కెట్ కి ఏదైతే కంటెంట్ ఇవ్వాలో, ఏ డ్రగ్ అయితే ఇవ్వాలో ఆయన అదే వేయడం జరిగింది. ఓవరాల్ గా ఏంటంటే మూవీ జస్ట్ ఇంకో 2-3 డేస్ టైం పడుతుంది, బట్ ఓవరాల్ గా ఖచ్చితంగా సీరియస్ హిట్ మూవీ ఇది. అన్న వైష్ణవి ఎలా అనిపించింది అన్న? ఇందాకనే చెప్పిన మంచి అడుగుతున్నా, కత్తిలా ఉంది. ఇంకే ఆమె ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ రొమాన్స్ లో అర్థమైంది, ఆ చూసే వంకర చూపులు ఏదైతే ఉంటుందో ఇంకా నాకు కూడా నా లవర్ గుర్తుకొచ్చేసింది. కానీ మళ్ళీ చెప్పించుకుందామని థ్యాంక్ యూ బ్రో. ఓకే రైట్ అండి, రైట్. బాగుంది, కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ చూస్తే ఎంటర్టైనింగ్ అవుతారు అందరు. బాగా మూవీ బాగుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఆ టైప్ అనిపించింది. బొమ్మరిల్లు భాస్కర్ అంటే లవ్ స్టోరీస్ అవి తీస్తారు కదా, డిఫరెంట్ గా తీసిండు. బాగా మంచి చేసిండు సినిమా అయితే మంచి చేసిండు. మన సిద్ధు జొన్నలగడ్డ గారు ఇంతకు ముందు టిల్లు స్క్వేర్ సినిమాలు తీశారు కదా, ఆ రేంజ్ ఏమైనా వర్కౌట్ అయిందంటావా? అంటే అదొక డిఫరెంట్ జోనర్, ఇదొక డిఫరెంట్ జోనర్. కానీ ఇల్లు 2 కంటే బాగుంది మూవీ, ఎంటర్టైనింగ్ గా మంచిగా ఉంది. అంటే సిద్ధు జోనర్ ఎట్లా యాక్టింగ్ ఎట్లా అది దాన్ని బట్టి మంచి తీసిండు సినిమా. ఇది బొమ్మరిల్లు భాస్కర్ మంచి డిఫరెంట్ గా ట్రై చేసిండు, మంచి సినిమా చేసిండు. అంటే బొమ్మరిల్లు భాస్కర్ అంటే లవ్ స్టోరీ చూసాం కదా, ఇది ఒక డిఫరెంట్ తీసిండు, వర్కౌట్ అయింది. అది మంచి చేసిండు, ఎంటర్టైనింగ్ గా బాగా తీసిండు. మూవీలో హైలైట్స్ ఏమున్నాయి? మూవీ హైలైట్స్ యాక్టింగ్, సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్, కామెడీ, టైమింగ్, ఎంటర్టైనింగ్, ఇది హైలైట్స్ బాగా. మెయిన్ హైలైట్ అంటే సిద్ధు జొన్నలగడ్డ. వైష్ణవి చైతన్య బేబీ మూవీ హీరోయిన్ ఉందిగా, ఆమె కూడా ఉంది, ఆమె కూడా మంచిగా చేసింది. అంటే హీరో సపోర్టివ్ రోల్ లెక్క మంచిగా చేసింది, ఆమె కూడా బాగా చేసింది. మెయిన్ అంటే సిద్ధు జొన్నలగడ్డ మూవీ మొత్తం, ఆయన యాక్టింగ్ సూపర్ అసలు.